హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ పులుసు ట్రై చేసుంటారు, ఫిష్ ఫ్రై ట్రై చేసుంటారు, కానీ ఫిష్ పొడి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలానే ఇది ఫిష్తో చేశారా అనే డౌట్ అయితే వస్తుందన్నమాట. ఫిష్తో చేసామనేసి అనిపించదన్నమాట. అంత బాగుంటుంది చూడటానికి కూడా. మరి ప్రాసెస్లోకి వెళ్దాం, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని. 1/2 కిలో ఫిష్ తీసుకొనేసి నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు పసుపు వేసుకొనేసి వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మీరు చిన్న ఫిష్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మూత పెట్టుకొనేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఇందులో ఉండే ఈ ముళ్ళులంతా తీసేయాలన్నమాట నీట్గా. పెద్ద ఫిష్ కాబట్టి చాలా ఈజీగా అయితే ముళ్ళు అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా మిడిల్లో ఉండే ముళ్ళంతా ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్లో కూడా ముళ్ళులు ఉంటాయి అన్నమాట. మనం స్లోగా చూసుకొని టైం తీసుకొనేసి చేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్లో ఉన్న ముళ్ళంతా తీసేసిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేటప్పుడైతే ఎక్కడైనా ముళ్ళు ఉంటే తెలుస్తుంది అన్నమాట. అప్పుడు చూసుకొనేసి ఇలా నీట్గా అయితే పొడిలాగా చేసుకొని ముళ్ళంతా తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని కొద్దిగా కర్రీ లీవ్స్ అలాగే టమాటో కూడా వేసుకొనేసి లో ఫ్లేమ్ పైన పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే మ్యాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసుకొనేసి ఇందులో మిక్స్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి. తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొనేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ ఫిష్ పొడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అలానే నా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.